బాపట్ల టైమ్ మిస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. బాపట్ల జిల్లాలోని ఈరోజు కలెక్టరేట్ ఆవరణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వెలుగు, పంచాయతీ కార్మికులు మరియు ఇతర స్కీమ్ వర్కర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిరంతరం వంతెనలా ఉంటూ క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న వీరికి సరైన వేతనం, ఉద్యోగ భద్రత మరియు సామాజిక భద్రత లేకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక మరియు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారి న్యాయమైన సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరుతూ 1. కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలి, పని ఒత్తిడి తగ్గించాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి, స్థానిక అధికారులతో జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందించాలని కోరుతున్నారు. స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని వాగ్దానం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక్క స్కీమ్ వర్కర్లో ఏ ఒక్కరికి కూడా వేతనాలు పెంచే దిశగా ఆలోచన చేయలేదు. పైగా రకరకాల యాప్లు తీసుకొచ్చి భయంకరమైనటువంటి పద్ధతిలో పని భారాన్ని పెంచేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఒకే పనిని వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అందరితో కూడా చేయించేటటువంటి పని చేస్తా ఉన్నారు. సంబంధం లేనటువంటి పనులన్నీ కూడా ఈరోజు వాళ్ళతో చేస్తా ఉన్నారు. ఏ స్కీముకు సంబంధించి ఐసిడిఎస్ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటిది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకు సంబంధించింది, సెర్ప్ ఉంటే దానికి సంబంధించింది, ఆ సంబంధిత అంశాలకు సంబంధించి కాకుండా వాళ్ళకి సంబంధం లేనటువంటి పనులన్నీ చేస్తా ఉన్నారు. ఈరోజు స్కీముల్లో పనిచేసే వాళ్ళు మెజారిటీగా మహిళలు ఉన్నారు. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటుంది, మహిళా అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటుంది, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్తా ఉన్నారు. స్కీముల్లో పనిచేసే వాళ్ళు, ఐసిడిఎస్ లో అంగన్వాడీలుగా ఉన్న వాళ్ళు 50 ఏళ్లు దాటుతా ఉంది. ఐకేపీలో పనిచేసే వాళ్ళు దాదాపు 25 ఏళ్లు దాటింది. హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, ఎన్హెచ్ఎం స్కీములో పనిచేసే వాళ్ళకి కనీస వేతనాలు చెల్లించాలన్నటువంటి ఈ ప్రభుత్వం మహిళా సాధికారత గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదని చెప్తా ఉన్నాం. అందుకనే స్కీమ్ వర్కర్లకి వెంటనే వేతనాలు పెంచాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వేతనాలు పెంచారు. వాళ్ళు 1000 పెంచారా, 2000 పెంచారా, 3000 పెంచారా, ఎంతో కొంత పెంచారు. ఈ 7 ఏళ్ళు అవుతా ఉంది, 7 ఏళ్ళు దాటింది, ఇప్పటికి వేతనాలు పెరిగి ఈ రోజుకి వేతనాలు పెంచాలనే ఆలోచన లేదు. కానీ మీరు పని ఏమైనా చెప్పుకోకుండా ఉంటున్నారంటే అదేం లేదు, లేదా ధరలు ఏమైనా తగ్గిస్తున్నారంటే అది కూడా లేదు. పని మీరు 40 రూపాయలకి కందిపప్పు ఇవ్వండి, 50 రూపాయలకి మంచి నూనె ఇవ్వండి, మేము కూడా ధరలు పెంచమని అడగకుండా ఉండే, వేతనాలు పెంచమని అడగకుండా ఉండే పని చేస్తాం. ధరలేమో 400 రెట్లు పెరిగినాయి, మా వేతనాలు మాత్రం పెరిగేటటువంటి పని జరగట్లేదు. ఏ రకంగా బతకాలు అడుగుతా ఉన్నాం. అందుకనే అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, విఓఏలు, ఆర్పీలు, ఇతర స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది రాజ్యాంగం చెప్తా ఉంది. చట్టాలని ఉల్లంఘించేటటువంటి పని ప్రభుత్వమే చేస్తా ఉంటే ఎవరు ఈ ప్రజల్ని కాపాడేది ఎవరు అని అడుగుతా ఉన్నాం. అందుకనే స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం చెల్లించాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి, పని భారాన్ని తగ్గించాలి, పెన్షన్ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈ డిమాండ్లు సాధన కోసం ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.